తండ్రి, నన్ను మరుగుపరచండి దేవా. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. మీ వాక్యం చేత నా తండ్రి మమ్మల్ని సంధింపచేస్తూ రమ్మని, కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. ఇతబోచిన వాక్యం అందరికీ ప్రయోజనకరంగా ఉన్నట్లు కూడా మీరే సహాయం చేస్తూ, వాక్య ఆశీర్వాదం వారు పొందుకున్నట్లుగా మీరే కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటూ, వాక్యం ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా రక్షకుని మీ ప్రియకుమార క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. అందరు తెరవండి బైబిల్. చదువొచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ చూడాలి, తెరవాలి. చదువుదాం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలకకపోయిరి. ఇక్కడ ఒక గొప్ప ప్రవక్త. ఎవరి ప్రవక్త? దేవుని పక్షాన రోషం కలిగినటువంటి ప్రవక్త. రోషము కలిగినటువంటి ప్రవక్త, రాజులను హెచ్చరించిన ప్రవక్త. అటువంటి గొప్ప ప్రవక్త ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుతున్నాడు. ఎందుకైనా ఇంత కఠినంగా ఇక్కడ ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంటే, వాళ్ళు దేవుని మార్గమును విడిచి సొంత మార్గాలను ఏర్పరచుకొని వారికి ఇష్టం వచ్చిన త్రోవలో వారు నడుస్తున్నారు. అయితే వాళ్ళు వెళ్ళేటువంటి త్రోవ ఏంటి, అది సరైనదని ఆలోచన చేస్తే చూడండి, వాళ్ళందరినీ పరిపాలించేటువంటి రాజు పేరు అహబు. వాళ్ళందరినీ పరిపాలించే రాజు పేరు ఏంటి? అహబు. అతని భార్య పేరు యెజబేలు. ఈ అహబు రాజు ఎవరంటే ఇశ్రాయేలీయుడు. అహబు రాజు ఎవరు? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ 10 గోత్రాల వరకైనా రాజు. మరి ఆయన భార్య ఎవరంటే అన్యుడు. ఆయన భార్య ఎవరు? సీదోనీలకు సంబంధించినటువంటి వ్యక్తి. అంటే అన్యులు. అంటే విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు కుదరదని వాక్యం మనకు సెలవిస్తుంది. విశ్వాసులనే వివాహం ఆడాలి. ఎవరిని వివాహం ఆడాలి? విశ్వాసులనే. కానీ ఈనాడు ఎలా ఉందంటే, విశ్వాసులైనా సరే వారు కట్నం ఎక్కువ ఇచ్చినా, బాగా చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తుంటే అడ్జస్ట్ అయిపోదాంలే, మార్చుకుంటాంలేని వివాహాలు చేసుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది మారరు. వాళ్ళిద్దరికి జోడు కుదరదు. చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, ఖండితంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 14 చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎవరికి రాశాడు ఈ మాట? కొరింథీ సంఘానికి. కొరింథీలు ఎవరున్నారు? విశ్వాసులు ఉన్నారు. కొరింథీ సంఘంలో విశ్వాసులు ఉన్నారు. అంటే విశ్వాసులందరికీ మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసులందరితో ఏమంటారంట? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడు. ఎవరు చెప్పారు? పౌలు భక్తుడు. ఎవరికి చెప్పాడు? విశ్వాసులైన మనకి. అక్కడ కొరింథీలకే కానీ పత్రికలు అందరూ చదివించుకోవాలి. ఒక పత్రికను ఒక సంఘానికి రాసి పంపిస్తున్నట్టే ఆ సంఘం ఒకటే కాదు, రోమా వాళ్ళు చదివించుకోవాలి, ఫిలిప్పులో ఉన్నవారు చదివించుకోవాలి, గలతీలో ఉన్నవారు చదివించుకోవాలి. అంటే వీళ్ళు చదివి సంఘానికి వినిపించిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ పత్రికను ఫిలిప్పుకు, మరి ఎఫెస్సికి, కొలస్సికి, గలతీకి ఇలా పంపించేటువంటి వారు. అంటే విశ్వాసులందరికీ అవసరమైన మాటలు పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటే, మీరు అవిశ్వాసులతో ఎలా ఉండకూడదంట? జోడుగా ఉండడానికి. మాట్లాడకూడదని చెప్పలేదు, మాట్లాడండి కానీ జోడుగా ఉండకడి. ఈరోజు జోడుగా ఉంటే ఏమంటాము? ఇద్దరు జోడుగా ఉన్నారంటే ఏమంటాం? వారిని ఫ్రెండ్షిప్. ఈరోజు ఏంటి? ఎంత చక్కగా గుర్తుపెట్టేశారో. ఈరోజు ఆదివారం అని మాత్రం చెప్పరు. ఎవరైనా ఈరోజు ఆదివారము దేవుని ఆరాధించుకునే దినం అన్నారా? ఏం గుర్తుపెట్టుకున్నారు? మంచిదిలేండి, ఫ్రెండ్షిప్ డే అని. కానీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి? ఎవరితో నీ సహవాసం ఉండాలి? బైబిల్ చెప్పేసింది. అందుకే ఎవరితో నీ సహవాసం ఉండాలి, ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో జోడుగా ఉండాలి. జోడుగా ఉంటే కలిసిమెలిసి ఉండడం అని అర్థం. జోడుగా ఉండడం అంటే ఏం పెద్ద అర్థం కాదు, కలిసిమెలిసి ఉండడం. ఇక్కడ దేవుడు ఎవరితో జోడుగా ఉండకడే అంటున్నాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకడే. మాట్లాడొద్దని చెప్పలేదు దేవుడు. మాట్లాడండి అవిశ్వాసంతో, ఏమంటే ఏం వరకే.
కానీ వారితో ఎలా ఉండకూడదు? జోడుగా ఉండకూడదు. ఎందుకు జోడుగా ఉంటే ఏమైనా ప్రమాదమా? ప్రమాదం అనే చెప్పాడు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే అందులో పరమార్థం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మంచివాడు చెడ్డవాడితో పరిచయం సహవాసం జోడుగా ఉంటే ఏమైపోతుందంట, వీని ప్రవర్తన కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. అందుకే లోకంలో ఒక మాట ఉందో, ఒక వ్యక్తితో ఒక 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారు? వారు వీరవుతారు, వీరు వారవుతారు. కనుక జోడుగా ఉంటే ప్రమాదం అని దేవుడు ఏం చెప్తాడంట, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, విశ్వాసులతో ఉండండి జోడుగా, కానీ అవిశ్వాసులతో మాట్లాడండి. ఏమంటే ఏం వరకు మాట్లాడండి అని చెప్తే ఏమంటాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక ఏమి. మనం ఏమై ఉన్నామంట? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏమై ఉన్నామండి? జీవము గల దేవుని ఆలయం. అంటే నీ ఒక ఆలయం, నేను ఒక ఆలయం, ఇక్కడ ఉన్న అందరూ మీరు ఆలయాలే. ఈ ఆలయాలన్నీ కలిసి ఒక ఆలయంలో కూడుకొని దేవుని గణపరుస్తున్నారు, దేవుని సేవిస్తున్నారు. అయితే ఎందుకు మరి ఏలియా గారు అక్కడ ఆ మాట అంత చక్కగా అంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుందంటే చూడండి, రాజుల మొదటి గ్రంథానికి వచ్చినట్లయితే ఆయన ఏమంటాడు మనం ఒకసారి చూద్దాము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం మనం చూసుకునే ఇందాక మాట, అక్కడ ఒక మాటను చదువుకున్నట్టు 21. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, అంటే ఇశ్రాయేల్ అందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాటను ఏం చేసుకోవాలి? అండర్లైన్. ఏమంట? ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? 2 పడవల మీద ప్రయాణం చేయడం మంచిదా? కాదండి. చేస్తే ఒక పడవలోనే ప్రయాణం చేయాలి. అటొక్కాలేసి కాలేసి మనం ప్రయాణం చేసామనుకోండి ఏమైపోతాం? మధ్యలోనే, అంటే దరికి చేరం, గమ్యం చేరం, మధ్యలోనే మన బ్రతుకు పతనమైపోతుంది. కనుక చెప్తున్నాడు ఇక్కడ, 2 తలంపుల మధ్య మీరు ఉండొద్దండి, ద్విమనస్కులుగా మీరు ఉండకండి, ఏక మనస్సు గలవారై ఉండాలి. ద్విమనస్సులుగా 2 మనస్తత్వాలు కలిగి, 2 తలంపులు కలిగి, 2 రకాల ఆలోచనలు కలిగి మీరు ప్రయాణం చేయకూడదు. మనం జీవిత ప్రయాణంలో ఉంటున్నాం. ఇశ్రాయేల్ జనాంగంతో కూడా ఏలియా గారు చెప్తున్నారు, మీరు ఎన్నాళ్ళ మట్టుకు, అంటే ఎన్ని సంవత్సరాలుగా మరి ఎలా ఉన్నారంట? 2 తలంపుల మధ్య తడబడుచుందరు. ఇటు కొంతకాలం వెళ్తారు, అటు కొంతకాలం వెళ్తారు. ఇది మంచిది అనుకుంటారు, అది మంచిది అనుకుంటారు. 2 మంచివే. ఎందుకంటే అటు వారిని మనం సాటిస్ఫాక్షన్ చేయాలి, ఇటు వారిని మనము సంతోషపరచాలి. అంటే ఇద్దరిని సంతోషపరచాలి. కనుక దేవుడు ఏం అనలే అని మనమే అడ్జస్ట్ చేసుకొని బోధన ఎలా చేసుకుంటే మనకు అనుకూలంగా మనం ఏం చేసుకుంటాం? బోధని మార్చేసుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది అలా ఉండకూడదు అంటున్నాడు. చూడండి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందంటే ఏ తలంపులు అంటే కిందనే చెప్పేస్తున్నాడు. యెహోవా దేవుడైతే యెహోవా దేవుడైతే ఆయనను మీరు అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి మీరు అనుసరించుడి. ఇప్పుడు ఏ తలంపుల్లో వారు ఉన్నారు? బయలును దేవుడు అనుకుంటున్నారు, యెహోవాను. బయలు అంటే ఏం కాదు, విగ్రహం అంతే. బయలు అంటే ఏదో అనుకోద్దండి, మళ్ళీ మీకు అర్థం కాదు. విగ్రహం అంతే. అంటే అటు బయలును దేవుడు అనుకుంటున్నారు, ఇక్కడ ఏమనుకుంటారంటే యెహోవాను కూడా దేవుడే. ఆయనను మేము సంతోషపరుస్తాము, ఈయనను కూడా సంతోషపరుస్తాం. అంటే 2 తలంపుల మధ్య వారు తడబడుచుందరు. వాళ్ళు అలా తడబడ్డానికి గల కారణం ఎవరు? అది మనం తెలుసుకోవాలి. అవునా? వాళ్ళు అలా 2 తలంపుల మధ్య తడబడ్డానికి గల కారణం ఎవరు అంటే, ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? అహబ్ రాజు. ఆయన భార్య ఎవరు? యెజబెలు. ఆమె ఏం చేసింది చూడండి, 16వ అధ్యాయము 29 నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఇదే రాజుల మొదటి గ్రంథం 16:29. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరం ఒమ్రీ కుమారుడైన అహబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేల్ వారిని ఎన్ని సంవత్సరాలు అంట? 22 సంవత్సరములు ఆయన పరిపాలించాడంట. ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేల్ పరిపాలించాడు? 22 సంవత్సరాలు. అయితే ఈ ఒమ్రీ కుమారుడైన అహబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఎవరు చెడుతనం చేశారంట? ఒక రాజు ఎవరికంటే అంట? తనకంటే ముందున్న రాజులందరికంటే
ఎక్కువ పాపం చేశాడంట, ఎక్కువ చెడుతనం చేశాడంట. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఆయన దృష్టికి అంత ఎక్కువైన పాపము, అంత ఎక్కువైన చెడుతనం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయనకు నచ్చనిది ఒకటి ఉందండి. దేవునికి నచ్చింది ఒకటి ఉంది. నాకు చెందవలసిన మహిమను మీరు ఎవరికి ఇచ్చినా నేను ఓర్వను. బైబిల్ స్పష్టంగా రాయబడింది. మహిమంతా నాకే, ఘనతంతా నాకే ఇవ్వాలంతే. నన్ను పక్కన పెట్టి నాకంటే ఎక్కువగా నువ్వు బిడ్డను ప్రేమించిన అది మహిమనే, నాకంటే ఎక్కువగా నువ్వు డబ్బును ప్రేమించిన అది మహిమనే, నాకంటే ఇంకెక్కువ నువ్వు దేన్ని ప్రేమిస్తావో ఆ మహిమ అంతా కూడా దేవునికి చెందాలి, కానీ మనుషులకు కానీ డబ్బులకు కానీ విగ్రహాలకు కానీ చెందకూడదు. అందుకే నా మహిమ నేను ఎవరికి ఇవ్వనంటాడు, దానికోసం నేను ఏదైనా చేస్తానంటాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని బిడ్డలైనటువంటి వీళ్ళు దేవునికి ఇవ్వవలసిన మహిమను ఎవరికి ఇస్తున్నారంటే చూడండి, మనం గమనిస్తే కిందకు వెళ్దాం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకొని ఏమనుకున్నాడు ఈయన ఆల్రెడీ తన పూర్వీకులందరికంటే ఎక్కువగా దేవుని దృష్టికి చెడుతనం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు. కానీ అది చాలా తక్కువ అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? చిన్నదేలే. స్వల్ప సంగతి అంటే ఏంటి అర్థము? చిన్నదే కదా, చిన్నదే అనుకుని ఏం చేస్తాడు? దానికంటే మించింది ఏం చేస్తున్నాడు చూడు. ఇంకోటి మనం గమనిస్తే, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని. ఈ యెరోబాము ఎవరంటే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. మళ్ళీ అది కూడా అర్థం చేసుకోవాలి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన క్రియలు అంటారు చూడండి. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి. ఈ నెబాతు కుమారుడైన యెరోబాము ఎవరంటే ఇశ్రాయేలుకు మొదటి రాజు, యూదులకు కాదు. యూదులను ఇశ్రాయేలును కలిపి పరిపాలించిన మొదటి రాజు ఎవరు? సౌలు. కన్ఫ్యూజ్ కాకండి, ఖచ్చితంగా చక్కగా చెప్తున్నాను. ఇశ్రాయేలులు యూదులు ఇద్దరు కలిపితే ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ నెబాతు కుమారుడైన యెరోబాము ఇశ్రాయేలుకు మొదటి రాజు. నేను చెప్పాను కదా, ఇశ్రాయేలు యూదులు కలిపితే మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాల వారిని పరిపాలించిన మొదటి రాజు ఎవరు? సౌలు. రెండో రాజు ఎవరు? దావీదు. మూడో రాజు ఎవరు? సొలొమోను. అయితే ఎప్పుడైతే సొలొమోను చనిపోయిన తర్వాత తన కుమారుడు అయినటువంటి రెహబాము కాలానికి వచ్చేసరికి రాజ్యము 2గా విడిపోయింది. ఎలా విడిపోయింది రాజ్యము? 2గా. 10 గోత్రాల వారిని ఇశ్రాయేల్ గోత్రం ప్రభుత్వం అంటారు, 2 గోత్రాల వారిని యూదా ప్రభుత్వం అంటారు. అంటే ఇప్పుడు 10 గోత్రాలను పరిపాలించడానికి యెరోబామును, ఈ 2 గోత్రాలను ఎవరు పరిపాలిస్తారంట? సొలొమోను కుమారుడైన రెహబాము. ఇక్కడ రాజ్యం విడిపోయింది అనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ 10 గోత్రాలను పరిపాలించిన మొదటి రాజు ఎవరంట? యెరోబాము. ఇతడు చేసిన పాప క్రియలు అనుసరించడము స్వల్ప సంగతి అనుకున్నాడు. ఎవరు అనుకున్నారు? అహాబు. ఇంతకు ఇతడేం చేశాడు? యెరోబాము ఏం చేశాడంట? ఎప్పుడైతే రాజ్యము తన చేతికి వచ్చిందో ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారి ఎక్కడ కనపడాలంటే దేవుని మందిరంలో కనపడాలి. అక్కడికి వెళితే, ఈ యూదా దేశంలోనికి వెళ్తే ఎక్కడ వీళ్ళు మనస్సు మార్చుకొని మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళిపోయి నన్ను రాజుగా త్రోసివేస్తారేమనుకొని వారిని ఆ మందిరానికి పంపకుండా ఏం చేశాడంట? 2 దూడలను చేయించి, ఏం చేశాడు యెరోబాము? 2 దూడలను చేయించి ఆయన వారున్న దేశంలో వాటిని ప్రతిష్ఠించి, ఇవే దేవుడు, మిమ్మల్ని ఐగుప్తుడిని తీసుకొచ్చినటువంటి ఇవే అనుకొని వీటిని మొక్కండిని ప్రజలందరినీ పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఎవరు? యెరోబాము. ఆ మార్గంలో అనుసరించడం తక్కువ అనుకున్నాడు ఈయన. ఇంకొక మెట్టు ఎక్కాడు ఈయన. ఆయన చేసిన మార్గంలో ఆల్రెడీ నడుస్తున్నాడు అహాబు, కానీ అది స్వల్ప సంగతి, అంటే చాలా తక్కువ చిన్న సంగతి అనుకొని ఇంకొక మెట్టు ఎక్కాడు. ఏంటది మనం ఆలోచన చేస్తే చూడండి, కిందకు వచ్చేద్దాం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన, ఎవరికంట? సీదోను ప్రాంతంలో, అంటే అన్యుల దేశానికి రాజైనటువంటి, అయితే సీదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని. ఇంకొక మెట్టు పైకి ఎక్కడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్రాయేల్నే పెళ్లి చేసుకోవాలి, అన్యుల్ని చేసుకోవాలి. కానీ ఈయన ఏం చేసి ఇంకో మెట్టు పైకి ఎక్కి అన్య స్త్రీని వివాహం ఆడాడు. ఎవరిని? సీదోనీయులకు. మరి రాజు అయినటువంటి ఎద్బయలు కుమార్తె అయినా మరి ఆమెను యెజబేలును వివాహం చేసుకోవడానికి ఇంకొక మెట్టు
పైకెక్కినట్టుగా మనం చూస్తాం. అంటే ఇంకొక కొంచెం పాపం ఎక్కువగా పెంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి. అయితే ఆమె ఏం చేసింది చూడండి, రాజైన యెజ్బేలు కుమార్తె అయిన యెజబేలు వివాహం చేసుకుని బయలు దేవతను పూజించుచు. రాజు చేసిన తప్పేంటి? బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఏం చేశాడు ఆయన? అన్య స్త్రీని వివాహం చేసుకోవడమే కాదు, ఆ స్త్రీ వివాహం అయిన తర్వాత వస్తూ వస్తూ వాళ్ళ ఊరి దేవతలను చేత పట్టుకొని వచ్చింది. ఏం చేసింది యెజబేలు? ఆమె వివాహమయ్యి తీసుకురాబడుచున్నప్పుడు వారి ఊర్లో పేరుగాంచిన విగ్రహాలు ఒకటి ఉన్నాయి. ఆ విగ్రహాన్ని చేత పట్టుకొని తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో కూడా విగ్రహాన్ని నిలిపింది. ఇప్పుడు ఆ విగ్రహానికి లేదా ఆ బయలుదేవతకి ఎవరు పూజిస్తున్నారంట? అహబురాజు పూజించడమే కాదు, మ్రొక్కుచూ ఉండేను. అంటే ఇంకెక్కువ పాపం. ఇక్కడే దేవునికి కోపం వస్తుంది. ఆయనకు నచ్చింది ఇదే, నాకు చెందవలసిన మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడను కదని ఖండితంగా పదే 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 ఆయన గ్రంథంలో రాశాడండి. మహిమంతా నాకే రావాలి, అది దేవుని యొక్క కోరిక. కానీ నేనేం చేస్తున్నానంట, తన భార్య తెచ్చుకునే విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి ఇంకా ఏమేం చేశాడు చూడండి. షోమ్రోన్లో తాను బయలును కట్టించిన మందిరమందు, మళ్ళీ ఆ బయలుకి ఏం కట్టించాడంట ఈ రాజు? మందిరాన్ని కట్టించాడు. ఇంకేం చేశాడు చూడండి, బయలుకి ఒక బలిపీఠాన్ని కట్టించాడు. మందిరం కట్టించడమే కాకుండా ఆల్రెడీ మందిరం ఉంది. ఇశ్రాయేల్ ప్రాంతంలో ఏముంది? యెహోవాకు మందిరం ఉంది. కానీ మందిరాన్ని పక్కన పెట్టి బయలుకి ఒక మందిరం కట్టించి ఏం చేస్తున్నా చూడండి, బలిపీఠాన్ని కట్టి మరియు అహబు దేవతా స్తంభం ఒకటి ఏం నిలిపాడంట? దేవతా స్తంభం ఒకటి. ఆ పేరు చూడండి, ఆ దేవత స్తంభం పేరు ఏంటో? ఆషేరా దేవత. ఏ దేవత? ఆషేరా దేవత. అక్కడ విచిత్రమైన దేవతలండి. ఆ దేవత ఒకటి నిలిపాను, ఆ బొమ్మను కదా. మందిరం కట్టాడు, మందిరంలో బొమ్మను అంటే ఆ ఆషేరా దేవత ప్రతిమను నిలిపి బలిపీఠం కట్టి పూజలు చేస్తూ మ్రొక్కుచూ ఉన్నాడు. ఇది దేవునికి నచ్చనిది. ఈయన చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన కింద ఉన్న వారందరూ కూడా అదే మార్గంలో నడుస్తారు. ఆయన కింద ఎవరున్నారు? ఇశ్రాయేల్ 10 గోత్రముల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపం చేయడానికి గల కారణం ఎవరు? రాజు. వాళ్ళందరూ పాపం చేయడానికి గల కారణం ఎవరంట? అంటే రాజు చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే లేదు కదా, ప్రజలు ఖచ్చితంగా చెయ్యాలి. నేను చెయ్యనడానికి వీల్లేదు. ఇప్పుడు మోదీ గారు ఏదైనా మనకు చెప్పాడు అనుకోండి, కరోనాలో ఒకటి చెప్పాడు కదా, ఏం చేయమన్నాడు? అందరూ ఈ టయానికి బయటకు వచ్చి ప్లేట్లు శబ్దం చేయడానికి గంటలు కొట్టండి అన్నాడు. కొట్టారా లేదు? అందరూ గుర్తుందా లేదు మీకు? 2021 జరిగిన సందర్భం ఇది. జనతా లాక్డౌన్ మార్చి 21 స్టార్ట్ అవుతుంది. జనతా లాక్డౌన్లో ఆ లాక్డౌన్ రోజు లాక్డౌన్ ముగిస్తున్నామని చెప్పడానికి ఈ టయానికి అందరు బయటకు వచ్చి ఏదైనా సరే శబ్దాలు చేయండి అని చెప్తే అందరు మిద్దల మీదకి వచ్చి బయటకు వచ్చి ప్లేట్లు తీసుకొని దెబ్బ కొట్టాము. మేము కూడా కొట్టాం. ఎందుకంటే ప్రభుత్వాన్ని చెప్పారు కదా, చిన్నకుంటే మళ్ళీ ఆడతలకని చేయాలి కదా. ఆయన ప్రధాని, ఆయన చెప్పింది చేయకుంటే బాగుండదు అనేసి చేసాం, అందరం చేసాం. అంటే రాజు ఏది చెబితే అది మనం ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే అది మనకు ప్రమాదం. అంటే రాజు ఆజ్ఞని ధిక్కరించవనే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు రాజు పాపం చేస్తున్నాడు అనుకోండి, రాజు ఏం చేశాడు? అక్కడ పూజిస్తున్నాడు, మ్రొక్కుతున్నాడు. ప్రజలు కూడా ఏం చేస్తున్నారంట? రాజు నడిచే మార్గంలోనే నడుస్తూ పూజిస్తున్నారు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నారు చూడండి, ఏలియా గారు 18వ అధ్యాయం మనం గమనిస్తే 17వ వచనం చూసుకుందాం. 18వ అధ్యాయం 17వ వచనం. అహబు ఏలియాను చూచి, ఇశ్రాయేల్ వారిని శ్రమ పెట్టువాడు నీవే కావని అతనితో అనగా, అతడు నేను కాను అంటున్నాడు. ఎవరంటాడు? రాజు అంటాడు ఏలియాతో, ప్రవక్తతో. ఇశ్రాయేల్ శ్రమ పెట్టువాడు నీవు కాదని రాజు అంటే వెంటనే ఏలంటాడు, నేను కాదయ్యా, నీవు ప్రజలను శ్రమ పెడుతున్నావు. వారు వెళ్ళవలసిన మార్గం వారిని వెళ్ళనీయకుండా నువ్వు తప్పు త్రోవను వారిని నడిపిస్తున్నావు. వారు ఈరోజు శ్రమ పడుతున్నారంటే, శాపగ్రస్తులుగా ఉన్నారంటే, ఇన్ని దురవస్థల పాలవుతున్నారంటే కారణం నీవు. ఎందుకంటే జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టేసి నిర్జీవమైనటువంటి జీవం లేనటువంటి ప్రతిమల వైపు నువ్వు నడిపించి ఏం చేస్తున్నావంటే వారిని పాపం చేయటకు మరి ఎక్కువగా కారకుడు అయ్యావు అన్నట్టుగా ఏలియా గారు చెబుతున్నా. అప్పుడు ఏం జరిగిందో చూడండి 18. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమపట్టు వారై ఉన్నారు. నేను కాదయ్యా, ప్రజలు ఆజ్ఞలు అనుసరించకుండా వారు పాపం చేయడానికి గల కారణం ఎవరో తెలుసా? నీవు నీ తండ్రి ఇంటి వారని చెబుతూ 19వ వచనం చెప్తున్నాడు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని పిలువ నంపమని చెప్పాను.
ఏం చెప్తున్నాడు ఇప్పుడు? సరే నేను శ్రమ పెడుతున్నా అంటున్నావు, నేను కాదు శ్రమ పెట్టేది, నువ్వు శ్రమ పెడుతున్నావు. అయితే నీకు నాకు ఒక పందెం. ఇప్పుడు పందెం పెడుతున్నాడు ఎవరు? ఏలియా గారు. నేను శ్రమ పెడుతున్నా అని నువ్వు అంటున్నావు, నేనేమో నువ్వు శ్రమ పెడుతున్నా అంటున్నావు. ఇలా కాదు, నేను శ్రమ పెడుతున్నాను, నువ్వు శ్రమ పెడుతున్నావు. ఈరోజు తెలుసుకుందాం రా. మనం ఎక్కడ పోదాం? కర్మేలు పర్వతం మీదకి పోదాం. ఏ పర్వతం మీదకి? నేను నువ్వు కాదు పోవాల్సింది. ఎందుకంటే నేను చెప్తే నువ్వు చెప్తే మన ఇద్దరం చెప్పుకుంటే కాదు, ప్రజలు కూడా మనకు సాక్షులుగా ఉండాలి. నువ్వు పోషిస్తున్నావే ఆషేరా దేవతకి ఎంతమంది ఉన్నారంట? ప్రవక్తలు 450 మంది ప్రవక్తలు. జీవంగల దేవునికి ఎంతమంది ఉన్నారు ప్రవక్తలు? జీవంగల దేవునికి ఒక్కడే. అందుకే ఏలియా రోషంగల ప్రవక్త అయినా దేవుని పక్షాన నేను ఒక్కడు నిలబడి ఉన్నాను అంటున్నాడు. కానీ అటుపక్క ఎంతమంది ఉన్నారు? ఆ బయలుదేవతకి 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ 450 మంది ప్రవక్తలను కదా, ఇంకా ఇశ్రాయేలు జనాంగం అందరినీ ఎక్కడ తీసుకొని రావాలి? నువ్వు కర్మేలు పర్వతం పైకి నువ్వు తీసుకొని రా. అక్కడ నేను ఒక్క నిలబడతాను. నీకు మాకు ఈరోజు ఏముంటుందంట? పోటీ. యుద్ధం కాదు, పోటీ. ఎందుకంటే నేను శ్రమ పెడుతున్నాను, నువ్వు శ్రమ పెడుతున్నావు. నీ దేవుడు గొప్పవాడో నా దేవుడు గొప్పవాడో ఈరోజు తేల్చుకుందాం. ప్రజలను పిలుచుకొని రాని చెప్పినప్పుడు అహబ్ ఏం చేశాడంట? ఆ 450 మంది ప్రవక్తలను ప్రజలను అందరిని తీసుకొని కర్మేలు పర్వతానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడంటే మాట 21వ వచనంలో ఏమంటున్నాడంట? ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. 2 ఆలోచనలు, 2 స్వభావాలు కలిగి మీరు ఎన్నాళ్ళు ఉంటారని చెప్తున్నాడు. అని అంటూ ఇక్కడ ఏమంటారు? యెహోవా దేవుడైతే యెహోవానే మీరు అనుసరించండి, ఆయన సేవించండి. బయలు దేవుడైతే వానినే మీరు అనుసరించండి. అలానే నేను చెప్పడం కాదు, రాజు చెప్పడం కాదు. ఈరోజు ఒక పోటీ జరగబోతుంది. ఆ పోటీలో మీ మనవి విన్న దేవుడు గొప్పవాడైతే ఆయన అనుసరించండి, నా మనవి వినే దేవుడు గొప్పవాడైతే నా దేవుని మీరు అనుసరించాలనేసి అక్కడున్న ప్రజలందరికీ ఆ 450 మంది ప్రవక్తలు అందరూ కలిసి ఏం చేశారు చూడండి మనం గమనిస్తే. అప్పుడు ఏలియా అంటాడు కదా, అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించున్నాను. ఎంతమంది ఉన్నారంట? యెహోవాకు ప్రవక్తలైన వారిలో అక్కడ నిలబడింది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఏలియా ఒక్కడు ఒక పక్కన ఉన్నాడు, ఇటుపక్క ఎంతమంది ఉన్నారు? 450 మంది ప్రవక్తలు ఉన్నారు, రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. అక్కడ కొన్ని లక్షల మంది, మెజారిటీ అంతా ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి పక్కన ఉందంట? అహాబు పక్కనే ఉంది. కానీ యెహోవా పక్కన ఎవరున్నారు? ఒక్కడే. అందుకే నువ్వు ఒక్కడివై ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. నీ ఒక్కడివైనా నీ పక్షానున్న దేవుడు గొప్పవాడు. ఆయన మాట సెలవీయగా చాలు కదా, పర్వతాలు భూమి అన్నీ కంపిస్తాయంట. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నటువంటి వాడు కదా ఏలియా. అయితే ఆయన అంటున్నాడు కదా, అతడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారు నేను ఒక్కడనే శేషించున్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లని ఇవ్వడి. రాజును అడుగుతున్నాడు కదా. ఇప్పుడు పోటీ ప్రారంభం అవుతుందండి. మీరు శ్రద్ధగా వినండి, నా వైపు చూడండి. ఇప్పుడు ఏం ప్రారంభం అవుతుంది? పోటీ ప్రారంభంలో ఏం కావాలి? 2 ఎడ్లు కావాలి. ఎందుకంటే ఏలియాకు ఒక ఎద్దు కావాలి, ఆ 450 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ దేవతకు ఒక ఎద్దు కావాలి. ఇప్పుడు ఆ 450 మంది సేవించే దేవుడు గొప్పవాడా, నేను సేవించే దేవుడు గొప్పవాడా? ఈరోజు తేలిపోవాలి. అది ప్రజలు చూడాలి కన్నులారా. అప్పుడైనా 2 తలంపులు మాని ఒక్క తలంపులోకి ఏకతాటిపోయిన ప్రజలు నడవగలరు. ఎందుకంటే ప్రజలు ఏదైనా చూస్తేనే నమ్ముతారు. అవునా? మనం ఏదైనా చెప్తే వింటారా? ఏదైనా చెప్తే నమ్ముతారా? ఈనాడు ప్రభువుని ఎలా నమ్ముకుంటున్నారు? నా కడుపు నొప్పి తగ్గిందని ఎవరో చెప్తే వింటారు కదా, నాకు గర్భఫలం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది ఎవరో చెప్తే అప్పుడు నమ్మి ప్రభు దగ్గరకు వస్తున్నారు చాలామంది. దేవుని మాటని వచ్చేవాళ్ళు తక్కువ, దేవుని వాక్యం విని ప్రభువుని అంగీకరించే వాళ్ళు తక్కువ, కనులారా చూసి వచ్చేవాళ్ళు ఎక్కువ. అందుకే వాళ్ళు మధ్యలోనే చిన్న శ్రమ రాగానే ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏమో వాళ్ళకు ఉద్యోగం వచ్చిందంటే మాకేమో ఉద్యోగం రాలే, వాళ్ళకి పెళ్ళిలేనే మాకు పెళ్ళిళ్ళు కాలే, మాకు సెట్ కాలేదు, మాకు అచ్చువాట్లేదు, ఇంకా ఏవేవో చెప్తారు కదా. ఈ దేవుడు మాకు సెట్ కాడండి మళ్ళీ అనేసి వెనక్కి వెళ్ళిపోతారు. అందుకే చూచి నమ్మడం కంటే ఏం చూడాలంట? చూడక నమ్మినవాడు ధన్యుడు. వాక్యం విని నమ్మితేనే స్థిరంగా చివరిదాకా నువ్వు ప్రభువులో ఉండగలవు. కానీ ఇశ్రాయేల్ జనాంగానికి ఈరోజు రుజువు చూపించాలి. నిజమైన దేవుడు ఎవరు? వాళ్ళు చూశారండి, చాలా చూశారు, కానీ మాటి మాటికి ఏమైపోతున్నారు? ప్రభువును శోధిస్తున్నారు, తొలగిపోతున్నారు. వారిని ఒక్క తాటి మీద నిలబెట్టడానికి ప్రభు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో
ఇక్కడ ఏం జరిగిందంట, మాకు 2 ఎద్దును దయచేయండి అంటారు చూడండి. మాకు 2 ఎడ్లను ఇవ్వండి, వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి, ఎద్దు కూడా ఎలా చేయాలంట, తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండా దాన్ని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును కూడా నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమి వేయకుండా దాన్ని కట్టెల మీద ఉంచుతాను. కట్టెల మీద కట్టెలు పేర్చాలి, బలిపీఠం కట్టాలి, కట్టెలు పేర్చాలి, కానీ కింద అగ్ని మాత్రం పెట్టకూడదు. మీ దేవుణ్ణి ఆరాధిస్తే ఆకాశం అగ్ని దిగి వచ్చి ఏం చేయాలి, ఆ ఎద్దును దహించి వేసేయాలి, బూడిద చేసేయాలి. అప్పుడు మీ దేవుడు ఉన్నాడని రుజువు. సరే అని వీళ్ళందరూ ఏం చేశారంట, సంతోషం అయిపోయారు. మా దేవుడు పిలిస్తే పలికే దేవుడు అనుకున్నారు. తప్పిపోయిపోయారు. వెంటనే ఇంకా ఎద్దుని తీసుకున్నారు, తునకలు అక్కడక్కడ కొట్టేశారు, కట్టెలు వేరు చేశారు, దాని మీద పెట్టేశారు. ఇంకా స్టార్ట్ ఏంటి, కోలాహలం. అక్కడే కదా, అదే కదా జరిగేది. చూడండి వారి ఆనందం, చూద్దాం మనం చూసుకున్నట్లు 24. తర్వాత మీరు మీ దేవత పేరుని బట్టి ఏం చేయాలంట, ప్రార్థన చేయడి. నేనైతే యెహోవాను బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుదాం రండని ఏలియా మరలా జనులందరూ చూడండి, చెప్పక జనులందరూ ఆ మాటకి ఏమంట, మంచిదని అగ్ని పెట్టకుండానే కట్టెల మీద ఉన్న ఎద్దును బూడిద చేసే దేవుడే నిజమైన దేవుడు. మీ దేవుని నామని బట్టి మీరు ప్రార్థన చేయండి, నా దేవుని నామని బట్టి నేను ప్రార్థన చేస్తాను. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప దేవుడో, ఎవరు నిజమైన దేవుడో ఈరోజు తేలిపోతున్నాను. కానీ ప్రజలందరూ ఇది మంచిదే మేము కూడా ఒప్పుకుంటాం, ఓకే స్టార్ట్ చేయండి అన్నారు. ఎలా స్టార్ట్ చేశారు చూడండి 26. వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు, ఎప్పటి నుంచి అండి స్టార్ట్ అయింది కదా పోటీ, స్టార్ట్ అయింది ఉదయం, స్టార్ట్ అయింది పోటీ. ఫస్ట్ వారికి అవకాశం ఇచ్చారు, ఎందుకంటే మీరు మెజారిటీ ఎక్కువ ఉన్నారు, 450 మంది మీరు ఉన్నారు మీ దేవతను మెప్పించడానికి. మీరే స్టార్ట్ చేయండి అని అవకాశం ఇచ్చండి. ఉదయం వారు కట్టెలు పేర్చారు, బలిపీఠాన్ని కట్టారు, ఎద్దును వధించి తునకలు చేసి దాని మీద పెట్టి ఉదయం నుంచి స్టార్ట్ చేశారు. ఎప్పుడైంది ఇప్పుడు, మధ్యాహ్నం అయింది. ఉదయం స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం అయింది, అయినా మానలేదు. బయలా అని చూడండి, వారి కేకలు చూడండి ఎలా ఉందో. బయలా మా ప్రార్థన వినమని, బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు, కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఎవ్వడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయి మొదలుపెట్టారు. మొదట ఏం చేశారు, ప్రార్థన చేశారు. బయలా మా ప్రార్థనను, బయలా త్వరగా దిగిరా, బయలా ఈ అగ్ని దహించేసేయి కదా, ఎద్దును దహించేసేయని ప్రార్థన చేస్తారు, వినలేదు. మధ్యాహ్నం ఏం స్టార్ట్ చేశారు, మొదట ప్రార్థించారు, వినలేదు. నెక్స్ట్ ఇలా ప్రార్థన చేస్తే మా బయలు వినడం, ఇప్పుడు ఏం చేయాలి, గంతులు వేయండి. మనల్ని కూడా ఈనాడు సంఘాల్లో గంతులు వేస్తున్నారండి. ఏం చేస్తున్నారట, సంఘంలో అల్లరితో కూడిన పాటలు పాడుతూ పైన కాపరే ఖర్చు పెట్టుకుని ఎగరేది గంతులు వేసారు. కొంతమంది అయితే కిందన వాళ్ళు ఇంకా ఒళ్ళు మరచి వస్త్రాలు ఉన్నాయా లేదనుకో ఆస్వాదిస్తూ దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అది తప్పు. బైబిల్లో దేవుడు అల్లరికి కర్త కాడు, ఆయన సమాధానానికే అల్లరి కర్త కాడు. కానీ ఎక్కడ చూసినా ఏం చేస్తున్నా, అల్లరితో కూడిన ఆటపాటలు. క్రిస్మస్ వచ్చేదానికి ఇంకా హద్దులే లేవు. క్రిస్మస్ వస్తే దేవుని పాటలే, అన్నీ లోకపు డ్యాన్స్లే. పాటలేమో దేవునివే, స్టెప్స్ ఏమో అన్నీ ఎలాంటివి. మీరు ఆలోచన చూస్తున్నారు కదా, మనం కూడా వాటినే చూసి సంతోషిస్తాం. అవి ఎక్కడుంటే అక్కడే మనం పరిగెడుతున్నాం. సైలెంట్గా కూర్చొని వాక్యం చెప్తే మాత్రం ఎవరు వినడం లేదండి. ఎంతసేపు ఉన్న రంగురంగుల వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కూడా బలం మారుస్తుంటారు. ఆ రోజు ఆ లైటింగ్స్, డీజే లైటింగ్స్ పెట్టేది, సౌండ్స్ పెట్టేది, ఇలా అయిపోయింది. నేడు సంఘాలు కూడా ఎక్కడికి వచ్చేసాడు, బయలు సంఘంలో కూడా వచ్చేసాడు. సంఘం బయట ఉండాల్సిన వాడు సంఘంలో కూడా వచ్చేసాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు, మాటలతో వినవలేదు. ఇప్పుడు ఏం చేశారంటే గంతులు వేయడం స్టార్ట్ చేశారు. చూడండి, గంతులు వేయడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం కాగా ఏలియా ఇక చూడండి, ఆయన కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎలా ఉన్నారంట, ఇశ్రాయేలు ఎలా ఉన్నారంట, వారు ఇద్దరు దేవుళ్ళను సేవించే ప్రయత్నంలో విభాగింపబడిన హృదయంతో ఉన్నారు కనుక దోషభరితులు అయ్యారు. ఇశ్రాయేల్ ప్రజలు ఏమైపోయారంటే వారు దోషభరితులు అయ్యారు కనుక ఇటువంటి ప్రమాదకరమైన స్వభావాన్ని గూర్చి క్రీస్తు కూడా బైబిల్లో హెచ్చరించాడు. అంటే ఈ స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఆయన కోపం వచ్చింది. హేళన చేస్తున్నాడు ఏలియా గారు. మీ దేవుడు నిద్రపోతున్నాడు, లేపండి కదా, అలాగే చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. మధ్యాహ్నం కాగా ఏలియా అంటాడు, వాడు దేవుడే ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి. ఎలా ఉందండి మాటలు, హాస్యాస్పదముతో ఉన్నాయి మాటలు. ఎలా ఉన్నాయి,
ప్రార్థన చేశారు, గంతులు వేస్తున్నారు, వినబలేదు అనుకో. ఈయన చెప్తున్నాడు ఏలియా గారు, వాడు దేవుడు అయినాడు కదా, పెద్ద కేకలేయండి. ఎవరైనా మరి వాళ్ళు మంచిగా చెప్తే వినేటట్టు లేరు, వాళ్ళు మంచిగా చెప్తే వినేటట్లేరు కనుక అందుకే ఆయన ఏం చేస్తాను చూడండి, పెద్ద కేకలు వేయడం చెప్తున్నాడు. మరి వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడు, ఎవరు మీ దేవుడు ఏమైనా ధ్యానం చేస్తున్నాడేమో కదా, ఇంకేమంటాడంట, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేస్తున్నాడట. ఎవరు? మీ బయలుదేవత నిద్రపోతున్నాడేమో, దూరంగా ప్రయాణంలో ఉన్నాడేమో, ఎందుకంటే చిన్నగా మాట్లాడితే వినపడడం లేదు, పెద్ద కేకలేయండి, లేపండి లేపండి, గంతులేయండి, కేకలేయండి అన్నట్టుగా ఈయన వారిని ఏం చేస్తుంట అపహాస్యం. మన దేవునికి అలాంటివి అవసరమా? మెల్లని స్వరంతో ఒక్క మాట, ప్రభువా నువ్వు పిలవకుండా హృదయంలో తలుచుకుంటే చాలు, నీ దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు, నీ దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటారు, ఇంకా ఆయన ఏమంటారు చూడండి, నిద్రపోతున్నాడేమో, ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా వారు మరీ గట్టిగా, అంటే ఈయన మాటలు విని వాళ్ళు ఏమనుకుంటారంట, నిజమే కదా అనుకోరు, ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు చూడండి. గట్టిగా కేకలు వేయించి ఏం చేస్తారంట, రక్తం కారు మట్టుకు ఏం చేస్తారంట, తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండిరి. ఏం చేస్తున్నారు? ఇలాంటివన్నీ మన కళ్ళారా చూస్తున్నాం లేదు నేను సమాజంలో. వాళ్ళ దేవుళ్ళని మెప్పించాలంటే నేను ఎవరిని కించపరచడం లేదు, కానీ చెప్తున్నాను, మనదిటే మనం ఎన్నో చూస్తుంటున్నాం, కించపరచడం అయితే లేదు. కానీ వారి దేవుళ్ళని మెప్పించాలంటే నిజంగా వారి భక్తి చూడండి ఎలా ఉంటుందో కదా, కత్తులతో కోసుకొని శూలాలు గుచ్చుకొని, చూసారా ఇలాంటి భక్తి మీరు? ఈడ శూలాలు, ఇట్లా నేలకు శూలాలు, ఎన్నెన్నో, అంటే ఎంత భక్తి వారు చేస్తున్నారో అంత భక్తి నీ దేవుడు నీకు చేయమని చెప్పలేదు, కొంత కదా. నీ దేవుని గౌరవించు, మహిమపరచని చెప్పాడు నీ దేవుడు. వాళ్ళు ఎంత భక్తి చేసి, ఇక్కడ చూడండి లోక మర్యాద అంటారు, లోక మర్యాద చెప్పున ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం అంతా ఏం చేస్తున్నారంట, ఈ 450 మంది ప్రవక్తలు ఏం చేస్తారంట, గంతులు వేస్తున్నారు, పెద్ద కేకలు వేస్తున్నారు. వినకుంటే ఇంకా ఏం చేస్తున్నారంట, కత్తులు తీసుకున్నారు, శూలాలు తీసుకున్నారు, పొడుచుకుంటున్నారు, కోసుకుంటున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. అయినా వాళ్ళు బయలు విన్నాడా? ప్రార్థన పలికాడా? పలకలేదు. సమయం ఎంత చూడండి, దేహములను కోసుకొని చుండ్రి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం, అంటే ఇప్పుడు ఏమైపోయింది, సాయంకాలం కూడా అయిపోయిందండి. ఎప్పుడు ప్రారంభం చేశారంట, ఉదయం ప్రారంభం చేస్తే సాయంకాలం అయిపోయినా కూడా వాళ్ళ దేవుడు ఏం చేయలేదంటే బయలు పలకలేదంట అండి. సాయంకాలమైన పలకకపోయేసరికి ఏం చేస్తాను చూడండి, అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరు, కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడైనను లక్ష్యం చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా ఇప్పుడు ఏమంటంట, ఇక మీ సమయం అయిపోయింది కదా, నేను ఎంత ఇచ్చాను మీకు సమయము, ఉదయం నుంచి సాయంకాలం వరకు సుమారు ఒక 8 గంటలు మీకు ఇచ్చేసాను కదా, లేదా ఒక 10 గంటలు మీరు తీసుకున్నారు. ఇప్పుడు నా దగ్గరికి రండి, ఇంకా నా దేవుని దగ్గరికి రండి. మీ దేవుడు మాట వినలేదు, కారణం ఏంటో చూద్దామా. 115వ కీర్తన ఒకసారి ఇక్కడికి వచ్చేద్దామండి. 115వ కీర్తన 115వ కీర్తన 4వ వచనం చూసుకుందాం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదం నుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. కనుక ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము వారికి కేడెమును అంటున్నాడు. చూడండి, విగ్రహం ఎలాంటిది, వట్టిది, కానీ అవి ఎలా ఉండంట, కన్నులుండి చూడవు, నోరుండి మాట్లాడు, చెవులు ఉండవు, ముక్కు ఉండి వాసన చూడవు, పాదం నుండి నడవవు, చేతులుండి ఏ సహాయం. కనుక మీరు ఏం చేయాలి, ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలు చెప్తున్నాడు, యెహోవాను మీరు నమ్ముకోండి, ఆయన నీకు సహాయము కేడెమునై ఉన్నాడు. ఇప్పుడు అదే ఇక్కడ రుజువు చేయించాలనే ఏలియా కూడా మరి తాపత్రయపడుతున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి, మనం వచ్చినట్లయితే ఏలియా దగ్గరికి వచ్చేద్దాం ఇక్కడికి. అప్పుడు ఏలియా 30 వచనం 18:30. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును, యెహోవా బలిపీఠం ఏమైపోయిందండి, అక్కడ బలులు అర్పించేవారు లేక, ఆయనను సేవించేవారు లేక, ఆయనను పూజించేవారు లేక ఆ బలిపీఠం ఏమైపోయింది, పాడైపోయింది. ఇప్పుడు దాన్ని బాగు చేస్తున్నాడండి. దాన్ని బాగు చేసి ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన
యెహోవాకు ప్రత్యక్షమైన యెహోవాకు ప్రత్యక్షమై నీ నామమును ఇశ్రాయేలునని వాగ్దానం నందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్ళను తీసుకొని ఆయన ఏం చేశాడంట, ఆ రాళ్ళ చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి ఏం చేశాడు, ఇంకా దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం అంటే గుంతను కూడా తవ్వేశాడంట. 12 రాళ్ళను పెట్టాడండి. మీరు గమనించండి, 12 రాళ్ళను అంటే 12 గోత్రాలు లెక్క చొప్పున 12 రాళ్ళను పేర్చి దాని చుట్టూ మళ్ళీ ఏం ద్రవ్యాడంట, గుంత. ఏంటంట 2 మానికలు పట్టునంతగా లోతుగా గుంతను తవ్వించాడు. బలిపీఠం కట్టాడు, బలిపీఠం చుట్టూ గుంతను త్రవ్వించాడు. దాని నిండా ఏమేమంటాడు చూడండి, కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి, ఎన్ని తొట్ల నిండా, 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఏం చేయాలంట, కట్టెలను పేర్చి దాని మీద ఎద్దును తునకలు చేసి పెట్టాడు కదా, ఈ తునకల మీద ఈ ఎద్దు మీద ఏం చేయాలంట, నీ 4 తొట్ల నీళ్లు పోయండి. వాళ్ళు పోసారా నీళ్ళు, వాళ్ళు గుంతను త్రవ్వారా, లేదండి. వాళ్ళు ఊరికి కట్టెలు పేర్చి ఎద్దును పెట్టారు, ప్రార్థన చేశారు, వినలేదు. కానీ మా నాయన అంతకంటే ఎక్కువగా చేస్తున్నాడు. ఏలే గారు ఏం చేశారంట, కట్టెలు పేర్చాడు, బలిపీఠం కట్టాడు, ఎద్దును పెట్టాడు. కానీ దానికంటే ఇంకేం చేశాడంట, ఆ బలిపీఠం చుట్టూ ఏం చేయాలంట, గుంతను త్రవ్వి 4 తొట్ల నిండా నీళ్ళని నింపి ఎక్కడ పోయాలంట, ఆ ఎద్దు మీద పోయండి, బాగా నానబెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఎద్దున ఆల్రెడీ పచ్చి మాంసమే పచ్చిది, దాన్ని మళ్ళా తిరిగి 4 తొట్ల నిండా నీళ్ళు నింపితే మండుతుందండి. అసలు పచ్చి మాంసం కాల్చడమే చాలా కష్టం, అవునా కదా. ఇప్పుడు 4 తొట్ల నిండా నీళ్ళ నింపి పోస్తే ఇంకా పచ్చిగా అయిపోతుంది. కానీ ఆయన ధైర్యం ఏంటో చూడండి, ఎందుకన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేసేవాడు, ఆయన పిలిస్తే పిలకవాడు, ఆయన కేడమునై ఉన్నాడు, నా పక్షాన నిలబడేటువంటి వాడు అనే ధైర్యం ఆయనకు ఉందండి. అటువంటి ధైర్యం మనం కూడా కలిగి ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తారు చూడండి, మీరు 4 తొట్ల నిండా నీళ్ళని నింపి దహన బలి పశు మాంసం మీద కట్టెల మీద పోయడని చెప్పాను. అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారం అంటే 2 సార్లు అలా చేయించాడు. 2 సార్లు 4 తొట్ల నిండా నీళ్ళని నింపి ఏం చేయాలంట, ఆ పశు మాంసం మీద పోయమన్నాడు. పోసిన తర్వాత ఏం చేస్తాడు చూడండి, 3వ మారు ఎన్నిసార్లు అండి, తడిపి ఇట్లా 3 సార్లు తడిపాడంట. మాంసం ఎన్నిసార్లు తడిపాడు, ఇది 3 సార్లు 4 తొట్ల నిండా నీళ్ళని పోసారు. ఫస్ట్ సారి ఒకసారి, 2వ సారి ఒకసారి, 3వ సారి సరే. అంటే ఇంకెంత నానింటే మీరు ఆలోచన చేయాలి. ఈ మాంసం మీరు ఇమాజినేషన్ చేసుకోండి, ఊహించుకోండి ఎంత నానింటే. 3 సార్లు ఇలాగ 4 తొట్ల నీళ్ళని తీసుకొచ్చడం, ఆ పశు మాంసం మీద పోయడం. ఇలా చేసిన తర్వాత ఏం చేస్తారు చూడండి, అస్తమయ నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు ఏమని ప్రార్థన చేశానండి, నేను నీ సేవకునై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే, నా ఇష్టం కాదు, ఇక్కడ నీ ఇష్టమే, నీ సెలవే, నీ అనుమతి చొప్పున నేను చేస్తున్నానయ్యా. నీ ప్రజలకు మూసుకుపోయిన కన్నులు తెరవాలంటే నీ కార్యాలు ఇక్కడ జరగాలయ్యని ప్రార్థన చేస్తున్నాడండి. ఏమంటాడా, ఇది నీ సెలవు చొప్పునే, ఏదైనా సరే ఆయన ఇష్టం చొప్పున చేస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. మన ఇష్టం చొప్పున ఎప్పుడు చేయకూడదు. నేను ఇది అనుకున్నా, నాకు ఇది ఇష్టం, ఇది చేస్తుంటే అది ఎప్పటికీ జరగదు, నెరవేరదు కూడా. అందులో నష్టమే కానీ లాభం అయితే అసలు రాదు. నువ్వు ఏ పని చేసినా మొదట ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నేను తల పెట్టాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను అని ప్రార్థన చేసి కనిపెట్టు. అది దేవుని చిత్తమైతేనే సక్సెస్ అవుతుంది, లేదంటే అందులో నీకు నష్టమే ప్రాప్తిస్తుంది. ఈయన కూడా అంటాడు, ఆయన చిత్తం చొప్పున కాదు ఇక్కడ చేస్తున్నది, దేవుడే అనుమతి ఇచ్చాడంటే ఇది చేయమని. అందుకే నీ సెలవు చొప్పున అంటాడు చూడండి, నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడవైన నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగచేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా, ఇంకా ఆపలేదండి, ప్రార్థన ఆపలేదు, విస్తరించి ప్రార్థన చేయలేదు, చిన్న ప్రార్థన చేశాడు. ఇంకా ఆ ప్రార్థన చేయుచుండగానే ఏం జరిగిందో తెలుసా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటండి. ఎక్కడి నుంచి అగ్ని వచ్చేసింది,
ఆకాశం నుండి అలా అగ్ని దిగుతుంటే అక్కడున్న ప్రజలందరూ ఆ 450 మంది ప్రవక్తలు చూసి ఆశ్చర్యపోతున్నారు. మేము ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కేకలు వేసాము, మా దేహాలను కోసుకున్నాం, రక్తాలు కార్చాం కదా, ప్రార్థన చేసాం, మా బయలు మా మాట వినలేదు. కానీ ఈయన చిన్న ప్రార్థన చేసేసరికి ఆకాశం నుండి అగ్ని దిగుతుంది, ఈయనే గొప్ప దేవుడని ఆశ్చర్యపోయారంటండి. ఆ 450 మంది ప్రవక్తలు కూడా భయపడిపోయారు. ఇంకా ఆయన ప్రార్థన ఆపలేదు, ఆమెను కూడా అనలేదంట. ఇంకా ఆయన ప్రార్థన ఇంకా ఆమెన్ అని కూడా అనలేదు. ఆమె అంటే ముగింపు కదా, కానీ ఆమెను కూడా అనలేదంటే. ఇంకా ప్రార్థన చేయించుండగా ఏం జరిగిందంట, అతడు ఇలాగ ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను కూడా ఆరిపోచేసెను. ఏమేమి ఆరిపోయండి? ఎంత అగ్ని వచ్చిండాలి, పచ్చి మాంసం కాల్చడమే కష్టం. అలాంటిది 4 తొట్ల నిండా నీళ్లు 3 సార్లు నింపారు. ఆ నీళ్ళు ఎన్ని పొర్లి పారుతుంటే మీరు ఆలోచన చేశారా కదా. ఆ బలిపీఠం చుట్టూ నీళ్ళు ఏమైపోయాయంటే పొర్లి పారుతుంటాయి. ఆ నీళ్లు కూడా కనపడకుండా ఏమైపోయిందంట, మొత్తం దేవుడు దహించేశాడు. రాళ్ళు కూడా ఆయన పేర్చిన 12 రాళ్ళు కూడా ఏమైపోయాయంట, బుగ్గి అయిపోయాయి. అసలు రాళ్ళు కాలిపోయి బుగ్గి అవుతాయా? మీరు ఏమైనా చూసారా? అయిపోయాయి. దేవుడు తలుచుకుంటే అలా చేస్తాడు. రాళ్ళను కూడా కరిగించే శక్తి ఆయనకుంది. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇలాంటి దేవుని నిర్లక్ష్యం చేయొద్దండి. ఈరోజు మనకు దేవుడు అదే హెచ్చరిక చేస్తున్నాడు. మనం కూడా వారి మాదిరి 2 తలంపుల మధ్య తడబడుచున్నామేమో. పోయిన వారమో అంతకుముందు వారమో మనవాళ్ళు కూడా 2 తలంపులు చేసేసారు. నేను అనను, మీరే తెలుసుకోండి కదా. సంఘానికి ఆ రోజు చాలామంది అబ్సెంట్ అయ్యారు. ఎందుకంటే ఆ రోజు ఊరంతా పండగే, మాకు కూడా పండగే. ఊరంతా పండగే, మాకు కూడా పండగే. దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. మీ బంధువులు సంతోష పెట్టాలనుకున్నారేమో, కానీ దేవుని సంతోష పెట్టాలనుకోలేదు. అదే భోజనాలు పెట్టడానికి మరొక రోజు పిలుచుకోండి. ఖాళీగా ఉన్న సమయం రండి, ఈరోజు మా ఇంటికి భోజనానికి పిలవండి, సంతోషంగా పెట్టండి, వద్దనడం లేదు. కానీ దేవుని సమయాన్ని మాత్రం దొంగిలించకండి. దేవుడు ఎంత గొప్పవాడో మీరు తెలుసుకోవాలి. మీరు కూడా 2 తలంపుల మధ్య తడబడుచున్నారు. ఎన్ని తలంపుల మధ్య? 2 తలంపుల మధ్య తడబడుచున్నారు. ఇద్దరిని సంతోష పెడదాం అనుకుంటున్నారేమో, సంతోష పెట్టలేరు, అది మీ చేత కాదు. ఎందుకంటే మత్తయి సువార్త చూడండి, ఆయన చెప్పేశాడు. మత్తయి సువార్త ఇదే మాట యేసుప్రభువు వారు కూడా ఆయన ఇంకొక రకంగా చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించు. మీరు దేవునికి సిరునికి దాసులుగా ఉండనేరడు చెప్పేశాడు. అంటే మనం కూడా ఎలా ఉన్నామంట, 2 తలంపుల మధ్య తడబడుచున్నాం. ఆనాడు ఇశ్రాయేలు జనాంగమే కాదు, ఈనాడు మనము కూడా ఏం చేస్తున్నామంట. ఎవరికి ఆసక్తి లేదా? ఆమె నందున వినండి. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం, 2 తలంపుల మధ్య, అంటే ఇద్దరిని సేవించాలని చూస్తున్నాం. ఒకటి ఏంటి, దేవుడు, ఇంకోటి సిరి. సిరి అంటే అది, దానికి ఇచ్చిన ప్రయారిటీ, దానికి ఇచ్చిన సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నాం. దాని దగ్గర ఉన్న ఇంట్రెస్ట్ దేవుని దగ్గరికి రావడం లేదు కదా. అక్కడ పని మీద ఉన్న శ్రద్ధ, ఆ డబ్బు సంపాదించిన ఆసక్తి దేవుని మీద పెట్టడం లేదు. అందుకే అంటాడు ఇక్కడ, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు అని కుండ బద్దలు కొట్టినట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంతే. ఇంకా మీరు కూడా ఈరోజు 2 తలంపుల మధ్య తడబడుచున్నారేమో, అది మీకు ప్రయోజనం కాదు. ఉంటే ఒకరి వైపు మీరు ఉండాలి. దేవుడా సిరా? మరి సిరి లేకుంటే ఎలా బ్రతుకుదామమ్మా అనొచ్చు. కష్టం చేసుకోమన్నాడు, 6 దినాలు పని చేసుకోమన్నాడు, ఓటీ చేయమని డ్యూటీ చేసుకోండి, సంతోషించండి. ఏం చేసుకోవాలి? 6 దినాలు డ్యూటీ చేసుకోండి, సంపాదించుకోండి. 7వ దినాన ప్రభువును సేవించే దినం, పూజించే దినం, ఆరాధించే దినం. ఆయన సమయం ఆయనకి ఇవ్వాలి. ఓటీ చేసి సంపాదించుకొని దేవుడు ఆజ్ఞించాడు, పని చేసుకోండి. 7వ దినం నాది అన్నాడు. ఆ దినాన్ని కూడా ఏం చేస్తున్నారు మనుషులు? దేనికోసము? సిరిని సంపాదించడానికి. 2 తలంపుల మధ్య మీరు తడబడుచున్నారు. ఇది ప్రమాదం అండి, ఇది ప్రమాదం అని ఈరోజు దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ముందుగానే ఆజ్ఞించాడు. యెహెజ్కేలు గ్రంథం 25లో ఒక మాట మనం గమనిస్తే, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా చూడండి, ఆయన ఒక మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 31, 39 వచనం. 31 వచనం, 39 వచనం.
నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారుల అగ్నిగుండం దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. అంటే ఈ పత్రిక రాసినప్పటికీ, ఏజ్కేల్ గారి పత్రిక రాసినప్పటికే జనాలు ఎలా ఉన్నారంట? ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉన్నారంట? అర్పణలు అర్పిస్తున్నారు, కుమారులు అగ్నిగుండం దాటిస్తున్నారు, విగ్రహాలను పూజిస్తున్నారు కదా, అపవిత్రులగుచున్నారంట. ఇశ్రాయేలారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా, నా జీవం తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. మీరేం చేస్తున్నారంట? అన్నీ చేసేస్తున్నారు. అక్కడేమో అన్నీ చేస్తున్నారు. ఏమేం చేస్తున్నారు? ఇశ్రాయేలు జనాంగము విగ్రహాలు ఆరాధిస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? వాళ్ళు అర్పణలు అర్పిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? పిల్లలు అగ్నిగుండాలు దాటిచ్చేస్తున్నారు. ఇవన్నీ అక్కడ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి ఏమడుగుతున్నారంట? దేవుని నువ్వు మాట్లాడదాం, దేవుని దగ్గర ఆలోచన చేస్తాం, ఈ పని చేయాలనుకున్న ఆలోచన చేద్దాం. వింటాడా దేవుడు? వినని చెప్పేస్తున్నాడు ఆయన. ఏమంటాడు అక్కడ చూడండి, ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా, నా జీవము తోడు అంటాడు ఆయన. ప్రమాణం చెప్పేస్తున్నాడు, నా జీవం తోడు నా యొద్ద నీకు ఎటువంటి ఆలోచన మేలు ఏమి కలగదు. ఎందుకంటే నువ్వు ఒకవైపే ఉండు, అన్నీ నీకు జరుగుతాయి. రెండు వైపులు ఉండి నాకు అది కావాలి ఇవి కావాలంటే కాదు. ఒక సామెత మనకు కూడా, అవ్వ కావాలి బువ్వ కావాలి, అవ్వే బువ్వు అంటే అట్లా లేదు, ఒక్కటే కావాలి. ఏది కావాలో నువ్వే ఇప్పుడు కోరుకో. అందుకే ద్వితీయోపదేశకాండంలో కూడా ఒక మాట అంటాడు కదా, 30వ అధ్యాయంలో చూడండి. ఇంకా ఇదే అధ్యాయంలో ఇంకో వచనం చూద్దాం, 39వ వచనం. అక్కడ కూడా చూడండి, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకునే విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి, కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు నా మాట వినని ఎడల ఏం చెప్తున్నాడు? మీరు పెట్టుకున్న మీ విగ్రహములను మీకు ఇష్టమైనట్టు పూజించుకోండి, కానీ మీరు ఏం చేయకూడదంట? ఏం చేయకూడదు? మీ అర్పణల చేతను మీ విగ్రహం చేతను ఏం చేయకూడదంట? నా పరిశుద్ధ నామానికి అపవిత్రత ఎలా వస్తుంది? మనం ఏదైనా చేసామనుకోండి, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏమేమో క్రైస్తవురాలే కదా, ఆయన క్రైస్తవుడు కదా, ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు అంటే ఏమైపోతుంది? ఇప్పుడు వెంటనే దేవుని నామానికి అపవిత్రత కలుగుతుంది. అంటే అర్థం ఏంటి? వాళ్ళ దేవునికి చేత కాదేమో, ఆయన ఏమి చేయలేడేమో, అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీరు ఇష్టం వచ్చినట్లు పూజ చేసుకోండి, మీకు వదిలేశాడు దేవుడు, మీ ఇష్టం. ఆయన ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు, స్వేచ్ఛనిచ్చేటువంటి వాడు, స్వతంత్రాన్ని ఇచ్చేటువంటి వాడు. స్వతంత్రం అంటే మంచి చెడులు రెండు నీ ఎదుటే ఉంచుతాడు దేవుడు. కోరుకోవాలి, ఏది కోరుకోవాలి, మంచి కావాలా చెడు కావాలా నిర్ణయం నీకే వదిలేస్తాడు. ఆయన బలవంతంగా నువ్వు ఇదే చేయాలని రుద్దాడు నీ మీద ఏడా. అందుకే చెప్తున్నాడు, మీ ఇష్టం వచ్చినట్లు పూజ చేసుకోండి, కానీ మీరు చేసే అర్పణల చేత విగ్రహార్పణల చేత నా నామానికి మాత్రం ఏం తాకూడదు, మీరు అపవిత్రత తీసుకురాకూడదు. అందుకే ఉంటే అట్టన్నా ఉండండి, లేదా ఇటైనా ఉండండి అని ఆయన చెప్తున్నారు. చూడండి, ఇంకా మనం గమనిస్తే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చూడండి, ఇదే మాట అక్కడ కూడా చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, అందరు తెరవండి బైబిల్. 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇశ్రాయేలు మధ్య దేవుడు ఏముంచాడంటండి? ఇశ్రాయేలు మధ్య దేవుడు ఏముంచాడంటే ఆప్షన్స్ ఇస్తున్నాడు. మీరు నన్ను సేవించాలి, పూజించాలి, ఆరాధించాలి. అలానే నేను బలవంతంగా చేయమని నేను మాత్రం చెప్పను, కానీ మీకు ఆప్షన్స్ ఇస్తాను. ఏమంటాడంట? నేడు జీవమును మీ ఎదుట ఉంచాను, నా మాటలు విని నా మాటల ప్రకారంగా మీరు జీవిస్తే మీకు ఏం కలుగుతుందంట? జీవం, ఆశీర్వాదం. నా మాటలు వినకుండా మీ ఇష్ట ప్రకారం మీరు జీవించారనుకోండి, నాలోనే ఉంటారు, పేరేమో నా పేరే క్రైస్తవులనే, కానీ మీకు ఇష్టం వచ్చినట్లుగా మీ ఉద్దేశాల ప్రకారం మీ ఆలోచన ప్రకారంగా మీరు నడిచారనుకోండి, అప్పుడు ఏముంటుందంట? మరణమును శాపమును. ఏది కావాలి? నా మాటలు విని నా ప్రకారంగా మీరు నడిస్తే మీకు జీవం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. నా మాట వినకపోతే మరణమును శాపమును ఉంటాయి. ఇవి రెండు ఉంటాయి. అంటే 4 ఇచ్చాడు ఆప్షన్స్. ఒకటి జీవమును మరణమును, రెండవది ఆశీర్వాదమును శాపమును. ఇందులో మీకు ఏది కావాలో మీరు ఏం చేయాలంట? కోరుకోండి, నిర్ణయం మీకే అంటాడు. చూడండి, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను ఏం పెడుతున్నానంట?
ఏం మనిషి అంటే నమ్మకం లేదా దేవునికి? నమ్మమంతే కదా. మనిషి అంటే నమ్మకం లేదంటే లేదనే మరి చెప్పాలి. ఎందుకంటే మనిషి ఏది ఒప్పుకోడు. లేదు నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలి అనుకుంటా. అందుకే లేదు నేను నువ్వు ఇలా చేసావంటే ఏది నాకు సాక్ష్యం చెప్పి అంటాం వెంటనే కదా. ఏదైనా అంటే ఏమంటాం? వెంటనే నాకు సాక్ష్యం చెప్పి అంటాం. అప్పుడు వెంటనే ఎవరు వస్తారో తెలుసా? ఆ రోజు విమర్శ దినం నువ్వు నిలబడినప్పుడు నీ చిట్టి నీ పుస్తకం ఇప్పితేనే దేవుడు అన్నీ చదువుతుంటాడు. అయ్యో లేదు ప్రభు నేను చేయలేదంటే అలాగా భూమి రా. ఎందుకంటే నువ్వు ఎక్కడ వెళ్ళా నీ కాళ్ళ కింద భూమి ఉంటుంది, నువ్వు ఎక్కడ వెళ్ళా నీ తలపైన ఆకాశం ఉంటుంది. వీటిని మరుగు చేసి నువ్వు ఏమీ చేయలేవు. వీటిని మరుగు చేసి నువ్వు ఏమీ చేయలేవు. కనుక ఈ రెండింటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ మీద సాక్షిగా పెట్టేశాడు. బలమైన సాక్షిని పెట్టాడు దేవుడు కదా. ఎటువంటి సాక్షిని పెట్టాడు దేవుడు? బలమైన సాక్షినే. ఈ రెండింటి తప్పించుకుని ఎక్కడ పోగలం చెప్పండి? పోయి ఈ రెండింటి తప్పించి ఏమైనా చేయగలమా? మనం చేసిన ఒప్పుకోమనే దేవుడు ఏం చేశాడంటే భూమిని ఆకాశం మన మీద సాక్షిగా ఉంచాడంట. చూడండి ఏమంటాడు ఇంకా మనం గమనిస్తే, భూమి ఆకాశం మీ మీద నేను సాక్షులుగా పిలుచుచున్నాను అంటున్నాడండి. అని అంటూ మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమై నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమునే కోరుకోండి చెప్పాడు. ఏం కోరుకోమంటాడు ఆయన? నాయన నా మాట వినండి నాయన, జీవాన్ని కోరుకోండి అయినా. నీ ప్రాణానికి నీ ఆయుష్ కూడా నేనే మూలం. నీ ఆయుష్ నీ చేతిలో లేదు, నీ ప్రాణం నీ చేతిలో లేదు. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు కదా, నీ ఆయుష్ ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు. దానికి కారణం నేనే, దానికి మూలం నేనే. కనుక నేను చెప్తున్నాను నా మాట వినండి, జీవమునే కోరుకోనండి. బ్రతిమలాడుతున్నాడండి దేవుడు. ఆయనకేం అవసరమా? ఆయనకు అవసరం. ఒక రాజు ఉన్నాడు, తన కింద ప్రజల్ని బ్రతిమలాడతాడా? ఆజ్ఞిస్తాడా? చేయకపోతే ఏం చేస్తాడు? తల లేపేస్తాడు. అవునా? కానీ దేవుడు అంత కఠినుడు కాదు, ప్రేమామయుడు. దేవుడు ఎవరంట? ప్రేమామయుడు. కనుకనే ఆయన చెప్తున్నాడు కోరుకోండి ఆయన జీవాన్ని కోరుకోండి. మీకేం కావాలి? ప్రాణం కావాలి, ఆయుష్ కావాలి. ఇవి రెండు ఇచ్చేది నేనే. కనుక నేను చెప్తున్నాను మీరు ఏం కోరుకోవాలని తెలుసా? జీవనం కోరుకోండి. లేదంటే మీ కర్మ చెప్పేశాడు. లేదంటే మీ కర్మ కాదు, మీ ఇష్టం అంటున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. బ్రతిమాల్సిన అవసరం ఆయనకేమన్నా? ఆయనకేమైనా బ్రతిమాల్సిన అవసరమా? అన్నీ ఇచ్చింది ఆయనే. జీవం ఇచ్చింది ఆయనే, ఆశీర్వాదం ఇచ్చింది ఆయనే, ఆరోగ్యం ఇచ్చింది ఆయనే, ఆయుష్ని ఇచ్చింది ఆయనే, తినడానికి మన అన్ని అవసరతలు తీర్చేది కూడా ఆయనే. అన్ని ఇచ్చిన ఆయన కూడా ఏం చేస్తుంటే నీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, ఇదే కోరుకోండి ఆయన అని. ఎవరైనా ఇలా చెప్పగలరా? ఏమి పెట్టకుండా పోయకుండా నా మాటే వినాలనేవారు చాలామంది ఉంటారు. అవునా కదా? కానీ అన్ని ఇచ్చిన దేవుడు మాత్రం బలవంతమైతే చేయలేదు, కానీ బ్రతిమాలుతున్నాడు. ఆయన ఇది కోరుకొని ఆయన నువ్వు బాగుపడతావు, నీ బ్రతుకు బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది, నీ స్థితిగతులు బాగుంటాయని చెప్తున్నాడు. ఎంత మంచి దేవుడు చూడండి. ఆయన ప్రేమను రుచి చూడండి. అందుకే ప్రభుని ఏం చూడంట? రుచి చూసి తెలుసుకోవాలి. అందుకే యెహోషువ అంటాడు చూడండి ఇశ్రాయేలు జనాంగంతో. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఆయన కూడా బలవంతమైతే చేయలేదు. ఆయన కనాన్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలు జనాంగంతో ఒక మాట చెప్తున్నాడు. యెహోషువ కనాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా కనాను దేశంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు. 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో అది నిర్ణయం మీకే. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు యెహోషువ? ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు యెహోషువ? ఎవరికి చెప్తున్నాడండి? నేను ఇందాక నుంచి చెప్తున్నా అదే పదే ఇశ్రాయేలు జనాంగం వారే దేవుని పిల్లలు. వారితో పాటు మనం కూడా దేవుని పిల్లలం. మనకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఇప్పుడు యెహోషువ ఎవరికి చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? మీరు యెహోవాను సేవించుట కీడని మీకు తలస్తే ఏమని తెలుస్తుంది? మీకు ఒకవేళ కీడు అనిపించింది అనుకో యెహోవాను సేవించడం మీ ఇష్టం. ఆయన కూడా బలవంతం చేయలేదు. ఎంత బాగా చెప్తున్నా చూడండి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచినేడలా, మీకు ఒకవేళ తోస్తే మీరు ఎవరిని సేవించదో అది మీ ఇష్టం కదా. నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, లేక అమోరియా దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకోండి. ఎవరిని మీరు సేవిస్తారో? యెహోవాను సేవిస్తారా, నది అవతల దేవతలను సేవిస్తారా, లేదా ఈ ఊర్లోని దేవతలను సేవిస్తారా? అది మీ ఇష్టం, మీరు కోరుకోండి అని చెప్తున్నాడు. అయితే ఏమంటారు చూడండి, మీరు కోరుకొనుడి
మీరు ఎవరిని సేవింప కోరుకొనినను మీరందరూ ఎవరిని సేవించని కోరుకుంటారో, నది అవతలున్న దేవతలను సేవించాలని కోరుకుంటారో, లేదా యువతలున్న దేవతలను సేవించాలని కోరుకుంటారో, లేదా యెహోవాను సేవించాలని మీరు కోరుకుంటారో, అది మీ ఇష్టం. నేనైతే అంటున్నాడు చూడండి, ఎవరు? యెహోషువ. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి. ఈ మాట ఎవరింట్లో ఉంటుందండి? ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. నేనైతే, నా కుటుంబం అయితే ఎవరిని సేవిస్తానో తెలుసా? చూడండి, నేనును నా ఇంటి వారును యెహోవాను. ఈ వాక్యం పెట్టుకుంటాం. మనందరింట్లో ఉందా లేదా ఈ వాక్యం? ప్రతి ఒక్కరింట్లో ఈ మాట ఉంటుందండి. కుటుంబం కొరకు చెప్పబడిన మాట అండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈ వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదామని బోర్డు మాత్రం బాగా పెట్టుకుంటాం, కానీ సేవించేది మాత్రం తల్లి ఒక రూటు, తండ్రి ఒక రూటు, బిడ్డలు ఒక రూటు కదా. కానీ ఆ తల్లి బిడ్డల్ని ఒక్క తాటి మీదకి తెచ్చేది ఎవరో తెలుసా? తండ్రి. తండ్రి మాదిరి. తండ్రి కరెక్ట్గా ఉండాలి. తండ్రి దారి తప్పితే భార్య దారి తప్పుతుంది. తండ్రి దారి తప్పితే బిడ్డలు దారి తప్పుతారు. కనుక కేంద్రం సరైన మార్గం చూపించేది ఎవరంట? తండ్రి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం వినుము అంటున్నాడు. బోధకుడు కూడా తండ్రితో సమానమే. అందుకే అన్నాడు ఇందాక, మీరు దైవజనుడు చదివించిన మాట మీరు విన్నారా? అంత అయిపోయి అప్పుడు బాధపడతాడు, అయ్యో కదా, అయ్యో నా సేవకుని మాట, నా బోధకుని మాట నేను ఎట్లు త్రోసివేసి తిని అంటున్నాడంట. అదే మాట ముందంటే నీ జీవితం బాగుండు కదా. సామెతలు 5వ అధ్యాయం ఉంటుంది ఆ మాట. ఏమంటారంట? అయ్యో నా బోధకుని మాట నేను ఎట్లు త్రోసివేసి తిని. ఎప్పుడు అనుకుంటాడు ఈ మాట? అంత అయిపోయినాక ఈ మాట అనుకోవడము, ఆలోచించడం, బాధపడము వేస్టు. కనుక ఉన్నప్పుడే ఈ మాట యొక్క పరమార్థం మీరు తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఏం చెప్తున్నట్ట? మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, కానీ నేనైతే, నా కుటుంబం అయితే ఏం తెలుసా? యెహోవానే సేవిస్తామని అక్కడ చెబుతున్నారు. ఇదే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ముగించుకుందాం. ఇప్పుడు చెప్పిన మనం చదువుకున్న వాక్యానికి వచ్చేద్దాం. 18వ అధ్యాయము 27వ వచనం కూడా ఏం చెప్తున్నాడు చూడండి. ఈయన ఏమంటున్నాడంట? మధ్యాహ్నం కాక ఏలియా అంటున్నాడు, వాడు దేవుడైనాడేమో, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానం చేయించున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపోవలసినదేమని అపహాస్యం చేయగా గట్టిగా కదా వారు మరీ గట్టిగా కేకలు వేసిరి. రక్తం కారునంతగా తమ మర్యాద చొప్పున వాళ్ళు ఏం చేశారంట? కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని వచ్చినాడు చూడండి. అయినా కూడా వాళ్ళ దేవత వారి మాట విన్నదా? వినలేదు. కానీ ఈయన ఒక్క మాట ప్రార్థన చేయగానే ఏమైపోయిందంటే అక్కడ 38వ వచనం, అతను ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున నీళ్ళను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారంటండి. ఏం చేశారంటే వీళ్ళందరూ? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని వాళ్ళందరూ ఏం చేశారంట? కేకలు వేశారు. ఎలా చూశారండి వాళ్ళు దేవుని యొక్క మహిమను? కన్నులారా చూశారండి. కన్నులారా దేవుని యొక్క మహిమను చూసి ఒప్పుకుంటారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అందుకే కీర్తనలో 81 కీర్తన ఒక మాట ఉంది చూడండి. 81 కీర్తన చివరిగా ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 81 కీర్తన 8-9 వచనాలు. 81 కీర్తన 8-9 వచనాలు. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేయుదును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట విని ఎడల ఎంత మేలు. 9వ వచనం ఏమంట? అన్యుల దేవతలలో ఒకటి అయినను నీలో ఉండకూడదు, అన్యుల దేవతలు ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఏమంట? 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గంను అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. అంటే దేవుని మాట వినడంలో మనకు ఎంతో మేలు, ప్రయోజనం ఉందని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఏంటి ఆ మేలు అంటే చూడండి, కిందగా చెప్తున్నాడు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను ఏం చేస్తాడంట? ఎప్పుడు నువ్వు దేవుని మాట వింటే నీ శత్రువులు ఏం చేస్తాడు? దేవుడు అనగద్రొక్కేస్తాడు. ఇంకేమంటాడు? వారి విరోధులను కూడా దేవుడు కొడతానంటున్నాడు. ఇంకా యెహోవా ద్వేషించేవారు వారికి లొంగుదురు అంటాడు. వారి కాలం ఎలా ఉంటుందంట? శాశ్వతముగా ఉండును. అయితే
దేవుని మాట వినేవారి అందరికీ చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించదును, కొండె తేనెతో నేను వారిని తృప్తిపరచదు. కనుక జనులారా, ఈరోజు మీరు కూడా ఏం చేస్తున్నారంట, రెండు తలంపుల మధ్య తడబడుచున్నారేమో, రెండు ఆలోచన కలిగి ఉన్నారేమో, రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారేమో, ఇద్దరు యజమానులు సేవించాలని మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. కనుక ఇద్దరు కాదు, ఒకరిని మీరు ఎన్నుకోనండి. జీవమా మరణమా, దేవుడా స్థిర. ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరండి? మీరే. జీవం కోరుకుంటే మీరు బ్రతుకుతారు. దేవుడు కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తానంటాడు, మంచి గోధుమలతో మిమ్మల్ని పోషిస్తానంటాడు, మీ శత్రువును కూడా అణగద్రొక్కుతానంటాడు. ఇంత గొప్ప వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటివంట? నమ్మకమైన. కనుక నా మాట వినండి. అందుకే అయ్యో ఇశ్రాయేలు అంటాడు. చూడండి, అయ్యో అంటే ఏంటి అర్థము? ఎంత బాధపడుతున్నాడో వారి విషయంలో దేవుడు. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినండి, ఎంత మేలో మీకు అంటున్నాడు. విన్నారా? వాళ్ళు ఎంత చెప్పినా వినక వినక ఏమైపోయారంటే చివరికి నశించిపోయారండి. ఇక్కడ నశించిపోయారు, అక్కడ కూడా నశించిపోతారు. కనుక ఎలా ఉన్నాం ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఎవరిని కోరుకుంటాడో నిర్ణయం మీకే వదిలేస్తాడు. మరి ఆదివారం మందిరం ఆరాధన కోరుకుంటారా, లేదా ఆదివారం పెళ్ళిళ్ళు పడినాయి అనుకోండి, ఆదివారం ఫంక్షన్లు పడ్డాయి అనుకోండి, ఏది కోరుకుంటారో మీరే వింటున్నారా? మీరు నా మాట. ఆదివారం పెళ్ళి పడింది అనుకోండి, ఆదివారమే బంధువుల ఇంటికి పోవాలనుకోండి, ఆదివారమే కదా ఫంక్షన్లు పడ్డాయి అనుకోండి. ఇప్పుడు మీరు దేవుని కోరుకుంటారా, ఫంక్షన్స్ కోరుకుంటారా? నిర్ణయము మీకే. దేవుని కోరుకున్న వారైతే అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ వచ్చి దేవుణ్ణి పూజిస్తారు, ఘనపరుస్తారు, మహిమపరుస్తారు, సేవిస్తారు. ఈరోజు ఈ మాటలు ఎవరు వింటున్నారో తెలుసా? ఆనాడు దేవుడు భూమి ఆకాశం సాక్షిగా పెట్టాడు. ఈరోజు మన చుట్టూన్న ఈ పరికరాలన్నీ కూడా వింటున్నాయి. ఇవన్నీ కూడా భూమిలోనే తీయబడ్డవే. మైక్ అయినా సరే, ఇక్కడున్న ప్రతిదీ కూడా ఎక్కడ నుంచి తీయబడ్డాయి? భూమిలో నుండి తీయబడ్డవే. ఇవన్నీ కూడా ఒకనొక సమయం మీకు మీ మీద సాక్షిగా వస్తాయి. కనుక నిర్ణయం మీరే తీసుకోండి. ఎన్నాళ్ళ మటుకు మీరు కూడా రెండు తలంపుల మధ్య ఉంటారో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుకనుక ఒక తలంపు మీదకి ఒక్కరిని సేవించేట్టుగా మీరు రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా కూడా మనందరినీ దీవించును గాక. ఆమేన్.